మీడియా మిత్రులకు ఈ ప్రాంత నలుమూలలు చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మనందరం కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడే అంజయ్ గారు అన్ని పథకాలు కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే. మీరందరూ కూడా కనిపిస్తా ఉంది, చూస్తా ఉన్నారు, అనుభవిస్తా ఉన్నారు. మరి ప్రజలకు అనుభవిస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది, అభివృద్ధి సంక్షేమం కనిపిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రం కనిపించడం లేదు. నిన్ననే మా అధికారులకు సూచించాను నేను, గాంధీ భవన్లో ఒక కంటి వెలుగు కార్యక్రమం శిబిరం ఏర్పాటు చేద్దాం. ఆ కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు బయట కమ్మిన అభివృద్ధి చూసి వాళ్ళకి ఏం కనిపిస్తలేదు. వాళ్ళ కంటి పరీక్షలు చేసి మరి వాళ్ళకు అవసరం ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తానన్నా ఈ అభివృద్ధి కనిపిస్తుందని మా అధికారులకు చెప్పడం జరిగింది. తొందరలోనే గాంధీ భవన్లో కంటి వెలుగు ద్వారా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం వాళ్ళందరికీ కూడా. మరి మీరు చూస్తా ఉన్నారు, నిన్న మొన్న వాళ్ళు ఏం మాట్లాడారు అర్థమైతలేదు, ఏం చెప్పాలని అర్థమైతలేదు. ప్రజల్లో ఉన్న స్పందన చూసి ఆఖరికి నిన్న మొన్న జరిగిన సమావేశంలో కేసీఆర్ గారు మమ్మల్ని ఎందుకు తిట్టలేదని వాళ్ళు బాధపడుతున్నారు. అరే మిమ్మల్ని కేసీఆర్ తిట్టడంత శక్తి కూడా మీరు లేదు కదా, కోల్పోయారు. మేము చాలు మిమ్మల్ని తిట్టడానికి. ఇక నిన్న మొన్న నోటికి వచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు. మేము 2,000 పెన్షన్ చేస్తామంటే, 3,000 అది చేస్తామంటే, 4,000 ఇంకోటి చేస్తామంటే, 5,000 నోటికి వచ్చింది. కానీ ఎవరు నమ్మే స్టేజ్ లేరు. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? మీరు ఏం చేసి నమ్ముతారు? మీరు ఉన్నప్పుడు మొన్న 4 ఏళ్ల కింది వరకు 10 ఏళ్ళు మీరే కదా. మరి 10 ఏళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు ఎట్టిస్తారని మాట్లాడుతున్నారు. ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? మీరున్న 10 ఏళ్ళలో 200 రూపాయలు, ఆ 200 రూపాయలు కూడా 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు వచ్చేది. ఊర్లో పోతే ఊర్లో ఏ మీటింగ్ పోయినా ముసలాళ్ళు కనిపిస్తుంది. ఏందమ్మంటే సార్ మాకు పెన్షన్ కావాలి సార్. కొందరు పెన్షన్ ఉంది కానీ నాకు రాలేదు సార్, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది అంటారు. మీరు ఇచ్చే 200 నెలకి సరిగ్గా ఇవ్వలేకపోయిన వాళ్ళు ఈరోజు 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం మాట్లాడుతున్నారు. ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? అది కూడా పెన్షన్లు ఇంతకుముందు ఎట్లుంటుండే ఊర్లో, ఊరికి 10 మందికో 20 మందికి ఉంటుండే. ఓ ముసలాం ఎంఆర్ఓ దానికి సార్ నాకు పెన్షన్ కావాలి సార్ అంటే, అమ్మ మీ ఊళ్ళో 10 మందికి ఇస్తున్నాం, దాంట్లో ఎవరైనా చచ్చిపోతే నీకు ఇస్తా అని చెప్తుండే. ఆ ముసలాం ఊళ్ళో వచ్చి చూసుకుంటే కూర్చోవాలి, ఆ 10 మందిలో ఎవరు చచ్చిపోతారు, ఎప్పుడు నాకు పెన్షన్ వస్తుందని. గంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు. మరి ఒకరి సాగు కొరకు ఎదురు చూసే రోజులు అప్పుడు. ఈ ముసలోళ్ళు ఇంకా ముసలోళ్ళకి ఎప్పుడు చేస్తారా, నాకు ఎప్పుడు పెన్షన్ వస్తారని రోజులు అవి. ఈరోజు అట్లా కాకుండా ఎంతమంది అర్హులు ఉన్నారో, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఊర్లో పోతే ఎక్కడ ముసలోళ్ళు మాకు పెన్షన్ కావాలని అడగలేరు. ఆటోమేటిక్గా అందరికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే, మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతా ఉంది. ఒకటే సోదరులారా, మనంతా అర్థం చేసుకోవాలి. మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్న విధంగా ఎక్కువ అభివృద్ధి పనులు ముందుకు పోతా ఉంది. అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు. ఆ రెండే కాకుండా విద్యా వైద్య రంగాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉంది. సంవత్సరానికి 42,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం గురించి. ఆ సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా డైరెక్ట్గా బీద ప్రజలకు అంతా ఉన్నాయి. ఇంతకుముందులాగా మధ్య మధ్యన ఖర్చు అయ్యేటి కావు. డైరెక్ట్ గవర్నమెంట్కి వెళ్ళి ఎన్ని రిలీజ్ అయితే అన్ని కూడా డైరెక్ట్గా బీద ప్రజలకు అంతా ఉన్నాయి. మరి సంవత్సరానికి 42,000 కోట్లు బీద ప్రజల సంక్షేమం డైరెక్ట్గా వాళ్ళకు అందుబాటులోకి వస్తుందంటే గతంలో ఇప్పుడు జరగలేదు. అభివృద్ధి కార్యక్రమం విషయానికి వస్తే మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ కార్యక్రమాలు. ఇప్పుడే షాద్నగర్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక మీకు నీళ్ళ సమస్య పోయింది. ఇంతకుముందు ఏ పట్టణం పోయినా, జడ్చాల పోయినా, శాంతర్ పోయినా, మామనర్ పోయినా, ఏ పల్లెటూరు పోయినా మంచినీటి సమస్య ఏడికి పోయినా ఎక్కడ చూసినా బోర్లు 1000 ఫీట్లు వేసి అందని పరిస్థితి. మరి ఈరోజు అందరి దాహం తీర్చడానికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి అనుకున్న కంటే తక్కువ సమయంలో కంప్లీట్ చేసి ప్రజలందరూ నీళ్ళంతా ఉన్నాయి. ఈరోజు షాద్నగర్ పట్టణానికి నీళ్ళు వచ్చినాయి. మరి మిషన్ భగీరథ కార్యక్రమం అంటే మామూలు మాట కాదు. మిషన్ భగీరథ ద్వారా
మంచిది సమస్య తీరడమే కాకుండా ప్రజల ఆరోగ్య సమస్య కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ప్రజలకు మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందిస్తే ఈ యొక్క నీటి ద్వారా వచ్చే రోగాలు కూడా తగ్గిపోయి ప్రజల ఆరోగ్యాలు బాగా అవుతాయి. ఇంతకుముందు ఊర్లో పల్లెటూర్లు అంటారు, మా దగ్గర అంటారు, ఎవరైనా ఒక నెల రోజులు హైదరాబాద్ పోయి ఉండి వస్తే అరే వీడు తెల్లగంట చిక్కగంట గండిపేట నీళ్ళు పడ్డాయి వీనికి అంటారు. ఎందుకు పట్టే గండిపేట నీళ్ళు పడి తెల్లగా అవుతారు చిక్కగా అవుతారు? నిజమే, గండిపేట నీళ్ళు తాగుతాయి న్యాచురల్ వాటర్, వర్షం నీళ్ళు, సర్ఫేస్ వాటర్ కాబట్టి ఆ నీళ్లు తాగితే నిజంగా కూడా ఆరోగ్యం బాగా అవుతుంది, తెల్లగా చిక్కగా అవుతారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా ఒకటే, గండిపేట నీళ్ళు తాగి హైదరాబాద్ ఒక్కరే చిక్క కాదు, మారుమూల ప్రాంతాల్లో తండాల్లో అర్జనవాడలో ప్రతి గ్రామంలో అందరూ కూడా మరి ఆ మంచినీళ్ళు తాగాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, చిక్కగా తెల్లగా కావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ దిశగా మిషన్ భగీరథ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మీరు చూస్తాను ఎన్నో కార్యక్రమాలు. మరి ఇంతకుముందే లక్ష్మీదేవిపల్లి గురించి మాట్లాడి ఎంపీ గారు కూడా చెప్పారు. నిజంగా ఈ జిల్లా నాయకులను సిగ్గుపడతా ఉన్నా. ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులు ఒక దిక్కేమో ప్రాజెక్ట్ ఆపని కోర్టులో కేసేస్తారు, అదే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వచ్చేమో లక్ష్మీదేవిపల్లి ఎందుకు కాలేదని మాట్లాడతారు. మరి దీన్ని ప్రజలు ఏమనాలి? ప్రజలంతా అర్థం చేసుకోవాలి. నిజంగా ఏ ఊరికన్నా నీళ్ళు వస్తున్నా ఊరోళ్ళంతా ఒకటి అవుతారు, ఏ జిల్లా కంటే నీళ్ళు వస్తున్నా జిల్లాలంతా ఒకటే నీరు ప్రాజెక్ట్ కావాలనుకుంటారు. కానీ మన దౌర్భాగ్యం, మన జిల్లా దౌర్భాగ్యం, మన మహబూబ్నగర్ జిల్లా నాశనం చేసిందే ఈ నాయకులు, గత కాంగ్రెస్ పార్టీ నాయకులు, గత పాలకులు. మరి ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారు వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం మన జిల్లాకు స్టార్ట్ చేసి శాంక్షన్ చేశారు. పాలమూరు లిఫ్ట్ గా 35,200 కోట్లతోని. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే మొత్తం మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా అంతా కూడా సస్యమలు అవుతూ ఉండే. ఆ ప్రాజెక్టు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు ఒక ప్రాజెక్టును ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజ్ చేసినప్పటి నుంచి అనౌన్స్ చేసినప్పటి నుంచి శాంక్షన్ అయ్యే వరకు 10 ఏళ్ళు పడుతూ ఉండే. కానీ మన పాలమూరు లిఫ్ట్ చేసిన ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన 3 నెలల్లోనే టెండర్లు పిలిచి మరి ఎంబడి పనులు స్టార్ట్ చేసి మరి ముందుకు పోయిన సందర్భంలో ఈ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో మన ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మన ప్రాజెక్టుల మీద కేసులు వేసి అడ్డపడ్డారు. ఆ కేసులో ఏం వేసి తెలుసా? ఒక ఆయన కేసు చేసిన కాంగ్రెస్ నాయకుడు, అయ్యా అక్కడ కొల్లాపూర్ దగ్గర దట్టమైన అడవులు ఉన్నాయి, ఆడ పెద్ద పూలు ఉన్నాయి, పూలు సినిమాలు ఉన్నాయి, చచ్చిపోతాయి, మరి అందుకే కేసు ప్రాజెక్ట్ ఆపాలని కేసు వేశారు. మేము నిజమే అనుకుని ఒకసారి పోయి చూసినవాడ, అక్కడ పోతే దట్టమైన అడవి కాదు కదా, తంగేడి చెట్టు కూడా లేవు, పుల్లుల శివాలు కాదు కదా, అక్కడ గండ పిల్లులు కూడా లేవు, కుందేలు కూడా లేవు. మరి అటువంటి దాని మీద వాళ్ళు కేసు చేయడం జరిగింది. మరి అటువంటి నాయకులు ఏమనాలి మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి నాయకులు ఊళ్ళో కోసం నిలదీయాలి. అసలు ఈ రాష్ట్రానికి దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మన రాష్ట్రం ఇన్నేళ్లలో స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది, ఇంకా ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు లేవు, నీళ్లు లేవు, స్కూల్ బిల్డింగ్లు లేవు. కానీ ఎందుకు అవుతున్నాయి? నిజంగానే మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు 50 ఏళ్ళు మీరు అన్ని పనులు చేసి పెట్టుండి మాకు పని చేయడానికే లేకుండా ఇప్పుడు మీరు చేయలేదు కాబట్టి ఈరోజున ఏ తాండకపోతే ఇప్పటికి రోడ్డు గతిలేవు. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి గారు మరి కొత్త గ్రామ ప్రజలకు గుర్తించి వాటన్నిటికీ రోడ్లు కావాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మారుమూల గ్రామాలు కూడా బీటీ రోడ్లు వేస్తూ ఉన్నాం, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ఇన్నేళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించారు. సోదరులారా మీరు కూడా గుర్తుపెట్టుకుని ఆలోచన చేసుకోండి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేదో ఆ రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఏ రాష్ట్రం అయితే కాంగ్రెస్ పార్టీని ఆ ప్రాంత ప్రజలు తరిమి కొట్టిరో ఆ రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఉదాహరణకు మనం చూస్తాం దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఎప్పుడో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరిమేశారు. ఆ 2 రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయి. ఇప్పుడు మనకు కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు తరిమేసిండ్రు, మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, మన రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది. ఇప్పుడు తమిళనాడు కేరళతో పాటు మనం కూడా ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని తెలియస్తూ మనందరి బాధ్యత. ప్రజల భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉంటుంది. మన అభివృద్ధి మన చేతుల్లో ఎవరి చేతిలో ఉండదు. మన అభివృద్ధిని ఎంచుకునే బాధ్యత మనదే, మన భవిష్యత్తును బాగు చేసుకునే బాధ్యత మనదే. అది ఓటు ద్వారా మనం ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఎటువంటి నాయకులు ఎన్నుకుంటే అటువంటి భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. మనం ఎవరికో ఓటేసి ఎవరో పని చేయాలంటే కాదు, పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి. మీరు అర్థమైంది. ఇన్ని రోజులు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తుండే, ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తూ ఉండే, ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, ఈ మంత్రులు ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తూ అందరూ గమనించాలి, ఆలోచన చేసుకోవాలి, చర్చ జరగాలి. మీరందరూ ఆ దిశగా ఆలోచన చేసి ముందుకు పోతే అందరూ భవిష్యత్తు నన్ను తెలియజేస్తూ మీ అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో
ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి ప్రభుత్వాన్ని 10 కాలాలు ఉంచుకొని మన రాష్ట్రాన్ని బాగు చేసుకొని అందరూ బాగుపడ తెలియదు. మీ అందరూ సెలవు. జై తెలంగాణ.